45 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు ఏం చేశారు? ఈ ప్రశ్న చిన్న పిల్లవాణి అడిగినా టక్కున జవాబు చెప్పేస్తాడు. వెన్నుపోట్లు, కుంభకోణాలు అని. వీటి మధ్యలో తడిగుడ్డలతో గొంతులు కోయటం దగ్గర నుంచి జయప్రదంగా వ్యవస్థలను మేనేజ్ చేయటం దాకా సకల దిక్కుమాలిన దందాలు వెలగబెట్టారు చంద్రబాబు. నేను ఫలానా చేశాను అని చెప్పుకోవటానికి ఈ దరిద్రమైన చరిత్ర తప్ప ఒక్క మంచి పని కూడా లేదు. అందుకే నిస్సిగ్గుగా నిర్లజ్జగా కొత్త రాగం అందుకున్నారు చంద్రబాబు. నన్ను చూడొద్దు, ఎన్డీఏని చూడండి అంటూ ప్రజలను వేడుకుంటున్నారు. తనను ప్రజలు చీకొడుతున్నారని, ఓటమి తప్పదని అర్థం చేసుకున్న చంద్రబాబు దింపుడు కళ్యాం ఆశలతో కొత్త కుట్రలకు పదును పెడుతున్నారు. అటు రోతరాతల రామోజీ కూడా ఇదే దింపుడు కళ్యాం ఆశలతో విషపు రాతలను కొనసాగిస్తున్నారు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. 2024 ఎన్నికల్లో మరోసారి ఘోర ఓటమి తప్పదని చంద్రబాబు గ్రహించారు. అయితే ఈ జ్ఞానోదయం ఆయనకి నిన్ననో మొన్ననో కలిగింది కాదు. 2019 ఎన్నికల్లో అత్యంత అవమానకర స్థితిలో ప్రజలు టీడీపీని తిరస్కరించినప్పుడే బాబుకి విషయం అర్థమైంది. ఆ తర్వాత స్కిల్ స్కామ్లో అడ్డంగా దొరికిపోయి జైలు పాలైనప్పుడు అయ్యో పాపమని ఒక్కరు కూడా అననప్పుడే అవినీతి అనకొండకి క్లారిటీ వచ్చేసింది. ఈ రాజకీయంగా తన పని టీడీపీ పని అయిపోయిందని, అందుకే హస్తినలో బీజేపీ పెద్దల కాలా వేలపడి ఎన్డీఏలో చోటు సంపాదించారు. ఇప్పుడు నన్ను చూడొద్దు, ఎన్డీఏని చూడండి అంటూ నిస్సిగ్గుగా ప్రజలకు చెప్పేస్తున్నారు. ఓటమి ఖాయమని తెలిసిన తర్వాత ఈ డ్రామా ఎందుకంటారా? ఎందుకంటే కేసుల భయం, జైలు ఊచల భయం. చంద్రబాబు రాజకీయ జీవితం అంతా కుట్రలే. చంద్రబాబు రాజకీయ ఎదుగుదల వెనుక ఉన్నది కుతంత్రాలే. దేశ రాజకీయాల్లోనే నయవంచనకి కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు. అలాంటి దగుల్బాజీ నాయకుడి దగ్గర జీ హుజూర్ అంటున్న ప్యాకేజ్ స్టార్ తాను కూడా ఆ తానులో ముఖ్య అని ఎప్పుడో తేల్చి చెప్పేశారు. ఇక పాత్రికేయం ముసుగులో టాయిలెట్ మీడియా రాసే గలీజు రాతల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టోటల్గా ఈ పచ్చముఠాని తెలుగు ప్రజలు అసహించుకుంటున్నారు, చీకొడుతున్నారు. ప్రజలను ఏమార్చడానికి, ప్రజల దృష్టిని ఆకర్షించడానికి ఎన్ని కుట్రలు పన్నినా వర్కౌట్ కాకపోవడంతో కొత్త రాగం అందుకున్నారు చంద్రబాబు. 14 ఏళ్లు సీఎంగా వెలగబెట్టినా నేను అధికారంలో ఉన్నప్పుడు ఫలానా చేశాను అని చెప్పుకోవడానికి చంద్రబాబుకి ఒక్కటంటే ఒక్కటి లేదు. నన్ను గెలిపిస్తే ఫలానా చేస్తానని చంద్రబాబు ఎన్ని దొంగ హామీలు గుప్పిస్తున్నా ప్రజలు నమ్మడం లేదు. ఓటమి ఖాయమన్న నిర్ణయానికి వచ్చేసిన చంద్రబాబు నన్ను చూడొద్దు, ఎన్డీఏను చూడండి అంటూ ప్రజలను దీనంగా హీనంగా వేడుకుంటున్నారు. ఈరోజు కేంద్రంలో బీజేపీ ఉంది, ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది, మళ్ళీ 400 సీట్లతో ఎన్డీఏ వస్తుంది. విన్నారుగా, అది విషయం. ప్రజాగణం సభల్లో ఎన్డీఏ మళ్లీ కేంద్రంలో అధికారంలోకి వస్తుంది, ఎన్డీఏ అన్ని సీట్లు గెలుస్తుంది, ఎన్డీఏ ఇన్ని సీట్లు గెలుస్తుంది అంటూ ఎన్డీఏ నామస్మరణ చేస్తున్నారు చంద్రబాబు. ఇలా ఎందుకంటే తన పాలన గురించి, తాను చేసిన మంచి పనుల గురించి చెప్పుకోవడానికి చంద్రబాబుకి ఒక్కటి లేదు. 45 ఏళ్ల రాజకీయ అనుభవం, 14 ఏళ్లు సీఎంగా పనిచేశారు. అయినా నా పాలన చూసి నన్ను గెలిపించండి అని అడిగే పరిస్థితి లేని దుస్థితికి దిగజారిపోయారు. ఓవైపు జగన్మోహన్ రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పడుతుంటే, మరోవైపు కార్నర్ మీటింగ్స్ కి పరిమితమై ఎన్డీఏ భజన చేస్తున్నారు చంద్రబాబు. రేపొద్దున జరగబోయే కురుక్షేత్రంలో ఓటు వేయడానికి వెళ్ళేటప్పుడు ఒకటి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. వీళ్ళు చెప్పిన అబద్ధాలను నమ్మకండి, వీళ్ళు చెప్పిన మోసాలను నమ్మకండి. కేవలం ఒకటి కొలమానంగా తీసుకోండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగిందా లేదా అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి. మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబడండి అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది జగన్మోహన్ రెడ్డి సత్తా. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మంచి జరిగితే ఓటు వేయండని అడిగే దమ్ము, ధైర్యం ఒక్క జగన్మోహన్ రెడ్డికే సొంతం. ఎన్నికల వేళ ప్రజలను మభ్యపెట్టడానికి, మాయ చేయడానికి అన్ని పార్టీలు, అందరూ నేతలు కింద మీద పడుతుంటారు. కానీ జగన్ మాత్రం నా వల్ల మీకు మంచి జరిగితే నాకు ఓటు వేయండి అంటూ ప్రజా సంక్షేమంపై తనకున్న చిత్తశుద్ధిని, రాష్ట్ర అభివృద్ధిపై తనకున్న నిజాయితీని, ప్రజలపై తనకున్న నమ్మకాన్ని ఒక్క ముక్కలో తేల్చి చెప్పేశారు.
మరి చంద్రబాబు మాత్రం తాను పలానా చేశానని చెప్పుకోవడానికి ఒక్క మంచి పథకం లేక, ఒక్క మంచి కార్యక్రమం లేక ఎన్డీఏ నామస్మరణ చేస్తున్నారు, మోదీ భజన చేస్తున్నారు. అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థని నేను కంటిన్యూ చేస్తానని చెప్తూ ఉన్నాడు. అదే పెద్ద మనిషి తాను అధికారంలో ఉన్నప్పుడు పెట్టిన జన్మభూమి కమిటీలని కంటిన్యూ చేస్తానని చెప్పలేడంటేనే మీకు ఆయనకి ఉన్న తేడా, మీ విజన్కి ఆయన విజన్కి ఉన్న తేడా అర్థమవుతోందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. సార్, ఎన్డీఏని నమ్మండి అని చెప్తూ ఉన్నాడు. ఈ మధ్యకాలంలో తనని నమ్మమని చంద్రబాబు ఎక్కడా చెప్పట్లే. ఎన్డీఏని నమ్మండి, మా కూటమిని నమ్మండి అంటా ఉన్నాడు. కానీ చంద్రబాబు పొలిటికల్ డిఎన్ఏ తెలిసిన వాడెవడు ఎన్డీఏ కూటమిని నమ్మే పరిస్థితి ఇవాళ లేదనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. ఈ ఎన్నికల్లో టీడీపీకి మరింత ఘోర ఓటమి తప్పదని చంద్రబాబుకి స్పష్టంగా తెలుసు. ఆ మాటకొస్తే కుప్పంలో తన గెలుపు మీదే చంద్రబాబుకి నమ్మకం లేదు. అలాంటప్పుడు ఇప్పుడు ఎన్డీఏ భజన ఎందుకు చేస్తున్నారంటే దానికి కారణం కేసుల భయం, జైలు ఊచల భయం. ఎన్నికల తర్వాత ఏం జరుగుతుందో గ్రహించిన చంద్రబాబు అది జరగకుండా అడ్డుకోవడానికే ఎన్డీఏ కూటమిలో చేరారు. బీజేపీ పంచన చేరడానికి హస్తినలో కాళ్ల బేరాలు సాగించారు. నిజానికి 2019 ఎన్నికల్లో ఓటమి నుంచి మోదీని, అమిత్ షాని చంద్రబాబు శరణం వేడుతూనే వచ్చారు. ఏపీ ప్రజల్లో చంద్రబాబు పరపతి ఎంత ఘోరంగా పడిపోయిందో అమిత్ షా, మోదీలకు తెలియంది కాదు. కాకపోతే ఏపీలో తమ ఓటు బ్యాంకుని ఎంతో కొంత పెంచుకోవాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. కేవలం ఈ ఒక్క కారణం చేతనే టీడీపీతో పొత్తుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ విషయం చంద్రబాబుకు కూడా తెలుసు. ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో గ్రహించిన చంద్రబాబు ఎన్నికల తర్వాత మోదీ తనను పట్టించుకోకపోతే తన బతుకు ఎంత దుర్భరంగా మారుతుందో పసిగట్టేశారు. ఎందుకంటే 2014 నుంచి 5 ఏళ్ల పాటు చంద్రబాబు చేసిన ప్రతి స్కామ్కి సంబంధించి పూర్తి ఆధారాలను ఏపీ సిఐడి సంపాదించింది. ఇవి మాత్రమే కాదు, 20 ఏళ్ల క్రితమే హైదరాబాద్లో 1,00,000 కోట్ల రూపాయల విలువైన భూములను కాజేయడానికి చంద్రబాబు స్కెచ్ గీశారు. 2004లో ఆపద్ధర్మ సీఎం హోదాలో 4 రోజుల వయసున్న కంపెనీ ఐఎంజీ భారత్కి 850 ఎకరాలు కేటాయించేశారు చంద్రబాబు. ఈ ఒప్పందాన్ని ఏ విధంగానూ సమర్థించమని తీర్పు చెప్పిన తెలంగాణ హైకోర్టు ఈ స్కాముపై సిబిఐ విచారణ కూడా జరగాల్సిందేనని తేల్చి చెప్పింది. ఇలా ఒకదాని తర్వాత ఒకటిగా తాను చేసిన స్కాములన్నీ ఇప్పుడు చంద్రబాబు మెడకి ఉచ్చులా బిగిస్తున్నాయి. ఈ తరుణంలోనే గెలుపు మీద పూర్తి ఆశలు వదిలేసుకున్న చంద్రబాబు ఎన్నికల తర్వాత తన బతుకు జైలు పాలు కాకుండా ఉండడానికి ఎన్నికల ప్రచారంలోనూ ఎన్డీఏ పేరును తెగ కలవరిస్తున్నారు. నన్ను చూసి ఓట్లేయండి అని చంద్రబాబు ప్రజలను అడగటం లేదు. ఇందులో నిజం కొంతే ఉంది. ఎందుకంటే అసలు ఎప్పుడూ చంద్రబాబు సింగిల్ గా ప్రజల ముందుకు వెళ్ళలేదు. ఆయన అధికారంలోకి వచ్చిన ప్రతిసారి ఎవరో ఒకరి ఇమేజ్ ని వాడుకోవటం, గెలిచిన తర్వాత నా అంతటి లీడర్ లేడని గోబెల్స్ ప్రచారం చేసుకోవటం. చంద్రబాబు రాజకీయ జీవితం మొత్తం ఇంతే. కాకపోతే ఈసారి ప్రత్యేకత ఏంటంటే గెలవడం కోసం ఎన్డీఏ భజన చేయటం లేదు చంద్రబాబు. కేసుల భయంతో, జైలు ఊచల భయంతో చేస్తున్నారు. మరోవైపు దగులుబాజీ రామోజీ మాత్రం దింపుడు కళ్యాణ్ ఆశలను ఇంకా వదులుకోలేదు. రోత రాతలతో జనరంజక జగన్ పాలనపై విషం కక్కుతూనే ఉన్నారు. చంద్రబాబు అంటే వెన్నుపోట్లు, నయవంచన. పిల్లనిచ్చిన మామకి వెన్నుపోటు పడడం మాత్రమే కాదు, ఆ కుట్రలో ఎన్టీఆర్ కుటుంబం మొత్తాన్ని భాగస్వామ్యం అయ్యేలా చేసి అవసరం తీరాక వాళ్ళని బయట గెంటేశారు. మామకి వెన్నుపోటు పొడవడం వెనుక చంద్రబాబు ఒక్కరే సూత్రధారి కాదు. ఆ భయంకరమైన కుట్రకి మాస్టర్ మైండ్ రామోజీరావే. నాటి నుంచి టాయిలెట్ మీడియాతో చంద్రబాబు అనుబంధం దశాబ్దాలుగా సాగుతూనే ఉంది. చంద్రబాబు 3 సార్లు ముఖ్యమంత్రి అయితే తొలిసారి మామకు వెన్నుపోటు పొడిచి అధికారం లాక్కున్నారు. మిగిలిన 2 సార్లు బీజేపీ ఇమేజ్ ని వాడుకునే పవర్లోకి వచ్చారు. రాజకీయంగా బీజేపీని వాడుకుని లాభపడడం, అవసరం తీరిన తర్వాత బీజేపీని మతోన్మాద పార్టీ, మసీదులు కూల్చే పార్టీ అని దూషిస్తూ దూరం జరగడం. ఇలా ఏ బీజేపీని మోసం చేశాడో అదే బీజేపీతో కూటమి కట్టి మరోసారి ఇప్పుడు ఏపీ ప్రజల ముందుకొచ్చారు చంద్రబాబు. 2014 ఎన్నికల్లో ఇదే కూటమి తరపున దొంగ హామీలతో ప్రజలను మోసం చేశారు చంద్రబాబు. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ అని నమ్మించి గెలిచాక అందరినీ నిండా ముంచారు. ఇంటికో ఉద్యోగం అని ఓదరగొట్టి ఉద్యోగం ఇవ్వకపోతే నెలకు 2,000 రూపాయల నిరుద్యోగ భృతి అని నాడు హామీ ఇచ్చారు. గెలిచాక ఇంటికి కాదు కదా, ఊరుకొక ఉద్యోగం కూడా లేదు.
2,000 రూపాయల నిరుద్యోగ భృతి లేదు. పైగా ఉన్న ఉద్యోగాలు ఓడపీకిన ఘనుడు చంద్రబాబు. బీసీ సబ్ ప్లాన్ కింద ఏడాదికి 10,000 కోట్ల రూపాయలు చొప్పున 5 ఏళ్లలో 50,000 కోట్ల వ్యయం చేస్తామని చెప్పి ఎప్పటిలానే మాట తప్పి బలహీన వర్గాలకు వెన్నుపోటు పొడిచారు. అర్హులందరికీ 3 సెంట్ల స్థలం, పక్కా ఇళ్లు కట్టిస్తామని చెప్పి ఏ ఒక్కరికి ఇంటి స్థలం ఇవ్వకుండా వంచారు. పవర్ లూమ్స్, చేనేత రుణాలు మాఫీ చేయకుండా మోసం చేశారు. అరాకొరాగా ఇచ్చే సంక్షేమ పథకాల ఫలాలు దక్కాలంటే తమకు లంచాలు ఇవ్వాల్సిందేనంటూ నాడు జన్మభూమి కమిటీలు అరాచకం సృష్టించాయి. 2014లో ఏకంగా 600కు పైగా హామీలిచ్చి ఒక్కదాన్ని కూడా అమలు చేయని ప్రజాద్రోహి చంద్రబాబు. ఇప్పుడు మళ్లీ అదే కూటమి మరోసారి ఏపీ ప్రజల ముందుకొచ్చింది. ఈ కూటమిని చూసి నాటి రాక్షస పాలన తలుచుకుని ప్రజలు ఉలిక్కిపడుతుంటే టాయిలెట్ మీడియా మాత్రం చంద్రబాబుని జాకీలు పెట్టి లేపుతూనే ఉంది. చంద్రబాబు మేనిఫెస్టో కూడా ఎప్పుడు ఎలా ఉంటుందనంటే ఎన్నికలు అయ్యేదాకా మాత్రం రంగురంగుల స్వప్నాలు చూపిస్తూ ఉంటుందా మేనిఫెస్టో. ఎన్నికలు అయిపోయిన తర్వాత అదే మేనిఫెస్టో ఎక్కడ ఉంది అని వెతికినా కూడా కనపడదు, అది చెత్తబుట్టలో కనిపిస్తుంది. ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలకు ఆయన ఎప్పుడు చేసేది మోసాలే. ఇది చంద్రబాబు నైజం, ఇది చంద్రబాబు క్యారెక్టర్. 2019లో చంద్రబాబు ఓటమిని చూసి ఆయన కన్నా ఎక్కువగా బాధపడింది ఎవరైనా ఉన్నారంటే అది టాయిలెట్ మీడియా అధిపతులే. ఇప్పుడు అసలు శాశ్వతంగా చంద్రబాబు రాజకీయ జీవితానికి టీడీపీకి పతనం తప్పదని గ్రహించి రామోజీరావు రోత రాతలతో చెలరేగిపోతున్నారు. తమ సామాజిక వర్గం వాళ్ల చేతిలోనే అధికారం ఉండాలి, లేకపోతే రామోజీరావు సహించలేరని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 1990లో మర్రి చెన్నారెడ్డిని సీఎం పదవి నుంచి దించేదాకా రామోజీ నిద్రపోలేదు. వైఎస్ఆర్ మీద రామోజీరావు కక్కిన విషం అంతా ఇంతా కాదు. 2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మళ్లీ సీఎం కాకూడదని రామోజీ తన పత్రికతో విఫల ప్రయత్నాలు చేశారు. ప్రత్యేకంగా 16 స్పెషల్ ఎడిషన్స్ వేసి మరి వైఎస్ఆర్కి వ్యతిరేకంగా విష ప్రచారం చేశారు. కానీ నాడే ప్రజలు రామోజీ దగుల్బాజీ స్వభావాన్ని గ్రహించి వైఎస్ఆర్కి జై కొట్టారు. మాగుంట సుబ్బిరామిరెడ్డి నిర్వహణలో ఉదయం పత్రిక ఈనాడుకి గట్టి పోటీ ఇచ్చింది. దీంతో ఉదయం పత్రికను వార్తల పరంగా కొట్టలేమని గ్రహించిన రామోజీరావు ఉదయం పత్రికకు ఉండే ఆర్థిక మూలాలపై దృష్టి సారించారు. ఉదయం యాజమాన్యానికి మద్యం వ్యాపారాలు కూడా ఉన్నాయి. ఆ ఆదాయ మార్గాన్నే దెబ్బతీయాలనుకున్న రామోజీరావు సంపూర్ణ మద్య నిషేధ ఉద్యమాన్ని సృష్టించారు. 94 ఎన్నికల్లో గెలిచిన ఎన్టీఆర్ చేత మద్యపాన నిషేధం అమలు చేయించారు. దీంతో ఆర్థిక ఇబ్బందుల వల్ల ఉదయం మూతపడింది. ఉదయం మూతపడగానే ఎన్టీఆర్కు వెన్నుపోటుతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. మద్యపాన నిషేధం వల్ల కల్తీసారా పెరిగిపోతోందని చెబుతూ మద్య నిషేధం ఎత్తివేశారు. కానీ మద్య నిషేధం ఎత్తివేయడానికి అసలు కారణం ఒకటే, రామోజీ ఫిల్మ్ సిటీలో ఉన్న తారా సితారా హోటల్స్ వ్యాపారం కోసం. నిషా లేకపోతే తారా సితారా మూత పడిపోతాయి కాబట్టి. రామోజీ ఆదేశాలతో చంద్రబాబు ఉమ్మడి ఏపీలో మద్య నిషేధం ఎత్తివేశారు. అలాంటి చంద్రబాబు ఇప్పుడు ఏపీ ప్రజలకు కూడా ఓ బంపర్ ఆఫర్ ఇచ్చేస్తున్నారు. అదేంటో మీరే వినండి. అందుకే చెప్తున్నా, 40 రోజుల తర్వాత 50 రోజుల తర్వాత మళ్ళీ నాణ్యమైన మద్యమే కాకుండా ధరలు తగ్గించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. విన్నారుగా, ది గ్రేట్ విజనరీ లీడర్ చంద్రబాబుకి ఏపీ ప్రజల మీద ఎంతటి పగ ఉందో. ఆయన్ను గెలిపిస్తే మద్యం ధరలు తగ్గిస్తారట. తాగినోళ్ళకి తాగినంతన్నమాట. తాగి వాళ్ళు చస్తే, వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడితే అప్పుడు పచ్చముట కళ్ళు చల్లారతాయి అన్నమాట. ఓటమి భయం నిలువెల్లా ఆవహించి ఏం చెయ్యాలో తెలియని స్థితిలో ఇలా దిక్కుమాలిన హామీలిస్తూ 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారు చంద్రబాబు. మురికి ఆలోచనలు, నీచపు కుట్రలు, రోత రాతలు. రామోజీరావు గురించి ఇలా ఎన్నైనా చెప్పుకోవచ్చు. అనువనువన పచ్చపైత్యం నింపుకొని పాత్రికేయ ముసుగులో నిత్యం దగులుబాజీ కక్కే విషం అంతా ఇంత కాదు. పచ్చమోక ప్రయోజనాలు కాపాడటం, సామాజిక వర్గ సేవలో తరించటం, ఈ లేఖి కార్యాలకు పవిత్రతని అంటగట్టడానికి జర్నలిజం అనే ముసుగు వేసేసుకోవటం. జనం చీ కొట్టినా పట్టించుకోరు. ఇదెక్కడ దౌర్భాగ్యమని ఈసడించకుండా, అసహించకుండా రామోజీ దులిపేసుకుంటారు. ఎందుకంటే తన అక్రమాలు సాగాలంటే చంద్రబాబే అధికారంలో ఉండాలి కాబట్టి. అర్జెంటుగా చంద్రబాబు సీఎం అయిపోవాలి, ఇది టాయిలెట్ మీడియా లక్ష్యం. కానీ ఏపీలో పరిస్థితి వేరేగా ఉంది.
చంద్రబాబు పేరు చెబితేనే ఏపీ ప్రజలు ఛీ కొడుతున్నారు. చంద్రబాబు సీఎంగా ఉంటే రామోజీరావు అక్రమాలను ఎవ్వరూ ప్రశ్నించరు. ఈనాడు పత్రిక అడ్డగోలుగా ప్రకటనల పేరుతో ప్రజల సొమ్మును దోచుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తన అక్రమ ఆస్తులను క్రమబద్ధీకరించుకోవచ్చు. వీటన్నింటికీ మించి అమరావతి రాజధాని అయితే తనతో పాటు తమ సామాజిక వర్గం రియల్ ఎస్టేట్ మాఫియాగా మారి లక్షల కోట్ల రూపాయలు వెనకేసుకోవచ్చు. జగన్ సీఎంగా ఉంటే ఇవేవీ సాధ్యం కాదు. అందుకే రామోజీరావు జగన్ పాలనపై విషం కక్కుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన తర్వాత రాజధాని కూడా లేని రాష్ట్రం హోదాలో ప్రయాణం మొదలుపెట్టింది విభజిత ఆంధ్రప్రదేశ్. అలాంటి స్థితిలో ఉన్న రాష్ట్రానికి చంద్రబాబుని సీఎం చేస్తే 5.5 కోట్ల మంది ఏపీ ప్రజల ఆకాంక్షలను భవిష్యత్తుని చీకటి చేస్తూ బాబు తీసుకున్న నిర్ణయాల్లో అమరావతి ఒకటి. నిజానికి అమరావతి రాజధానిగా నిర్ణయించడం వెనుక ఉన్నది రామోజీరావే. మొదట నూజివీడు రాజధాని అని అందరి దృష్టిని అటుమళ్లించారు. ఈలోపు అమరావతిలో రామోజీ, చంద్రబాబు కుటుంబీకులు, వాళ్ల బినామీలు భూములను కొనేశారు. ఆ తర్వాత అమరావతి రాజధాని అని ప్రకటించారు. నూజివీడు రాజధాని అంటూ చంద్రబాబు, రామోజీరావు మొదట చేసిన కుట్రలకు ఎంతో మంది రియల్టర్లు బలైపోయారు. ఏపీ ప్రజల ప్రయోజనాలను గాలికొదిలేసి కేవలం రియల్ ఎస్టేట్ కోసం అమరావతిని రాజధానిగా నిర్ణయించారన్న సత్యం గ్రహించిన జగన్ కార్యనిర్వాహక రాజధానిగా వైజాగ్ ని ప్రకటించారు. జగన్ మరోసారి గెలిస్తే అమరావతి కేంద్రంగా తాము, తమ సామాజిక వర్గం పెట్టిన పెట్టుబడులు మట్టి కొట్టుకుపోతాయి. అందుకే జగన్ పాలన మీద, ఏపీ అభివృద్ధి మీద రామోజీ అచ్చోసిన అక్షరాలతో నిస్సిగ్గుగా విరుచుకుపడుతున్నారు. అమరావతి కేంద్రంగా తాము కన్న రియల్ ఎస్టేట్ కలలు కూలిపోతాయన్న భయంతో ఈనాడుని టీడీపీ కరపత్రంలా మార్చి జగన్ పాలనపై అసత్య కథనాలు ప్రచురిస్తున్నారు. చంద్రబాబు పాలనలోనే రామోజీ కుమారుడు వియ్యంకుడికి భారీగా కాంట్రాక్టులు దక్కాయి. నవయుగ కంపెనీకి నామినేటెడ్ పద్ధతిలో 100 కోట్ల రూపాయల కాంట్రాక్టులు కట్టబెట్టిన ఏకైక సీఎం చంద్రబాబు. జగన్ పాలనలో ఇలా దోచుకోవడం కుదరడం లేదు. అసలు చంద్రబాబు పాలనలోనే రామోజీ తన ఆర్థిక సామ్రాజ్యాన్ని మరింత విస్తరించారు. చంద్రబాబు సీఎంగా లేని సమయంలోనే రామోజీ అక్రమాలకు అడ్డుకట్ట పడుతూ వచ్చింది. అందుకే అర్జెంటుగా చంద్రబాబుని సీఎం చేయాలని తన పత్రికతో విఫల యత్నం చేస్తూనే ఉన్నారు రామోజీ. వైజాగ్, విజయవాడ నగరాల్లో ఈనాడు పత్రిక కార్యాలయాల కోసం స్థలాలను లీజులకు తీసుకుని ఆ తర్వాత కబ్జా చేసి బాధితులను న్యాయస్థానాల చుట్టూ తిప్పిన కబ్జా కోరు రామోజీ. ఆయన కబంధ హస్తాల నుంచి ఆ భూములకు విముక్తి లభించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలోనే. అక్కడి దాకా దేనికి? చట్టాలను, న్యాయస్థానాలను ఏ మాత్రం లెక్క చేయకుండా మార్గదర్శి పేరుతో రామోజీ చేస్తూ వచ్చిన ఆర్థిక అరాచకాలకు అడ్డుకట్ట పడింది కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డిలు సీఎంలుగా ఉన్న సమయంలోనే. మార్గదర్శి ఫైనాన్షియల్స్ డిపాజిట్ల వ్యవహారంలో తాము ఎక్కడా చట్ట నిబంధనలు ఉల్లంఘించలేదంటూ ఇన్ని రోజులు బొంకుతూనే వచ్చారు రామోజీరావు. అయితే మార్గదర్శి కేసులో ఉమ్మడి హైకోర్టు జడ్జి జస్టిస్ తేలప్రోలు రజనీ ఇచ్చిన తీర్పును తాజాగా సుప్రీంకోర్టు రద్దు చేసింది. 6 నెలల్లో తెలంగాణ హైకోర్టు కేసు విచారణ పూర్తి చేయాలని అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. మార్గదర్శి ముసుగులో తాను చేసిన అక్రమాలకు గాను రామోజీరావు 2 ఏళ్ల జైలు శిక్ష, 5,200 కోట్ల రూపాయల జరిమానా తప్పదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. లక్షల మంది రామోజీరావు బాధితులకు న్యాయం జరిగే దిశగా ఈ పరిణామాలన్నీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే జరిగాయి. ఈ ఎన్నికల్లో చంద్రబాబు గెలవకపోతే అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారం నుంచి తన పచ్చ బ్యాచ్ ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలన్నీ మట్టి కొట్టుకుపోతాయన్న ఆందోళనతో అల్లాడిపోతున్నారు రామోజీ. అయితే చంద్రబాబు మాత్రం గెలుపు మీద ఆశలు వదిలేసుకుని ఎన్నికల తర్వాత కేసులు, జైలు ఊచల భయం వెంటాడకుండా ఉండడానికి ఎన్డీఏకి చంద్రబాబు జై కొడుతున్నారు. మోదీ భజన చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలోనూ ఎన్డీఏ పేరు పదే పదే చెబుతున్నారు. దింపుడు కళ్ళెం ఆశలు వదులుకొని రామోజీరావు మాత్రం పాత్రికేయం విలువలను తుంగలోకి తొక్కి నిస్సిగ్గుగా జగన్ పాలనపై విషం కక్కుతున్నారు. వీళ్ళందరికీ టోకున ఒకేసారి జీవితకాలం గుర్తుండిపోయే గుణపాఠం చెప్పడానికి 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇది వాటి మ్యాగజైన్ స్టోరీ.